ఆ 2 విషయాలు కూడా చెప్పేస్తాను. ఒకటి, భాగ్యం ఎవరికి? 2 ప్రశ్నలు. 2, భోజనం ఎవరికి? ముగింపులోకి వచ్చారు కదా. ఈ 2 మాటలు చెప్పేసి బయటపడతాను, అంతే, ఇంకేం లేదు. కోటం ఇంత సింపుల్ సందేశాన్ని ఇవ్వడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి చాలా సంతోషంగా ఉన్నాను. నేను సాధారణంగా ఎప్పుడు పట్టుకొని ఎక్కడికో లోతులకు పట్టుకెళ్ళిపోయే పని, ఈ పూట సులువైన కార్యం. దేవునికి స్తోత్రం. మీరందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి నిర్గమకాండం 24వ అధ్యాయం. ఎవరో ఒకరు చదువుతారు కానీ అందరూ చూస్తేనే మంచిదని నా అభిప్రాయం. That's wonderful. నిర్గమకాండం 24వ అధ్యాయం ప్రారంభపు ఒక 2 వచనాలు చదివి పెడతారా? మరియు ఆయన మోషేతో ఇట్లనెను, నీవును అహరోనును నాదాబును అబీహును ఇశ్రాయేలులో పెద్దలలో 70 మందియు యెహోవా యొద్దకు ఎక్కివచ్చి దూరమున సాగిలపడుడి. మోషే మాత్రము యెహోవాను సమీపింపవలెను. దేవుడి వాక్యముల ద్వారా మనతో మాట్లాడునుగాక. మంచిగానండి, గట్టిగా. 2 ప్రశ్నలు ఈ రాత్రి మనం డీల్ చేస్తున్నాం. ఒకటి, భాగ్యం ఎవరికి? 2వది, భోజనం ఎవరికి? రైట్? చక్కగా నా వైపు చూస్తా వినండి. మీలో మీరు విపరీతంగా ధ్యానం చేసుకోవద్దు. అదేదో ధ్యానం నేను చేశాను మీకోసం. హాయిగా వినండి చాలు. దేవుడు మోషేతో మాట్లాడుతూ, నాన్న, నేను నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. ఉదయమునకు నువ్వు సిద్ధపడి సీనాయి కొండ మీదకి వచ్చేసేయి అని నీతో పాటు ఇశ్రాయేలు పెద్దలు 70 మందిని తీసుకొని రా. నీవు అహరోను నాదాబు అబీకు మాత్రమే కాదు, 70 మంది ఇశ్రాయేలు పెద్దలు రావాలి. మన భాషలో సంఘ పెద్దలను కూడా వెంట పెట్టుకొని రా అన్నాడు. నీవు సిద్ధపడి సీనాయి శిఖరానికి రావాలి, నీతో పాటు సంఘ పెద్దల్ని 70 మందిని తీసుకొని రావాలి అన్నాడు. ఎప్పుడు దేవుడు మోషేను ఒక్కడిని పిలుస్తూ ఉంటాడు కదా సీనాయి శిఖరానికి. ఫర్ ద ఫస్ట్ టైం we all got invitation from the God Almighty to the pinnacle point of Sinai. That was the most excited time for the elders. చాలా సంతోషంగా అనిపించింది. వావ్, is it true? yes. అందరూ ఉత్సాహంగా తయారైపోయారు. They were about to climb the mountain. దేవుడు అంటాడు, నీవు మాత్రమే శిఖరానికి రావాలి, మిగతా వాళ్ళందరూ కింద ఆగాలి అన్నాడు. ఏం అరమరకలు లేకుండా తేటగా మాట్లాడదాం. ఎట్టుంటుంది పెద్దలకి చెప్పండి. ఆ మాత్రానికి రమ్మంటాం ఎందుకు? ఎవడి గుడారంలో మర్యాదగా ప్రార్థన చేసుకుంటున్నాం, వాక్యం చదువుకున్నాం, మన్నా గింజలు ఎత్తుకొచ్చుకుని నిప్పలబడి ఏదో సత్రం మా సౌమేమో తయారవమన్నాం. అందరం తయారవం. దగ్గరికి వచ్చిన తర్వాత మోషే మాత్రమే శిఖరం మీదకి రావాలి, 70 మంది కిందే ఆగాలి. ఆ మాత్రానికి ఆ గుడారంలో ఉంటాం కదా, మా ఇంట్లో మేము ఉంటాం కదా, పాలెంలో ఉంటాం కదా. ఇలాగ జనం ఏమనుకుంటున్నారు? దైవజనుడైన మోషేతో పాటు మా వాళ్ళు కూడా కొండ మీదకి వెళ్తున్నారు. ఈరోజు సీనాయి శిఖరాన్ని దేవుని సముఖంలో మా నాన్నగారు ఉంటారు, మా ఆయన ఉంటారు. సుమారు 70 కుటుంబాలు ఆనందోత్సాహాలు ఉన్నాయి. ఇన్నాళ్ళకి దేవుడు మళ్ళీ జ్ఞాపకం చేసుకున్నాడు. మా తండ్రులకు గొప్ప అవకాశం ఇచ్చాడు. సంఘ పెద్దలు కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. వారికి గొప్ప భాగ్యం రాబోతుంది. అన్ని వైపులా ఆనందోత్సాహాలతో ఎక్సైట్మెంట్ ఉంటే చివరి క్షణంలో ప్రభు అన్నారు, మోషే మాత్రమే శిఖరం మీదకి రావాలి. బెటర్ యు వెయిట్ ఎట్ ద ఫుట్ పాయింట్ ఆఫ్ ద సీనాయ్. ఆ సీనాయి కొండ పాదం దగ్గర ఆగండి, కొండ దగ్గర అంటే చేయెత్తెద్దు పైకి చెప్పొద్దు. కానీ మీరైతే ఏం చేసి ఉండేవాళ్ళు? చేయెత్తెద్దు పైకి చెప్పొద్దు, లోపల లోపల మీరు చెప్పుకోండి, అంతే. నా ప్రాణమో అన్నట్టు చెప్పుకోండి. ఎవరో ఒకరు వదరా వెళ్దాం. కానీ ఇన్నాళ్ళకి ఏదో మనల్ని కూడా అయ్యగారు ప్రేమిస్తున్నారు, దేవుడి దృష్టి మన మీద పడింది అనుకున్నాం. కానీ బట్టి భ్రమర ఇదంతా అల్లే, ఎప్పటికి అల్లే, మనకేమి లేదేగా. కొండ మీద అల్లే, శిఖరాన్ని అల్లే, మనం ఇక గుంపులో ఉండమే, మనకేం లేదురా. ఎప్పుడు ఎంత తిప్పలబడ్డా, ఎంత ఏకీపించినా, ఎంత సహకరించినా మన పరిస్థితి ఇంతే అని లోపల అగ్ని పర్వతాలు
బ్రతలైపోవడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి చాలా మందిలో ఉంటుంది. కానీ ఇజ్రాయెల్ అంటేనే సనిగుతారు. వాళ్ళు ఎక్కడ పెద్దగా భయపడిన దాఖలాలు ఉండవు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం 70 మంది ఒక్కడు కూడా మాట్లాడలేదంట. మాట్లాడకుండా ఏమన్నారంటే 70 మంది, మీరు ఎలా చెప్తే అలా చేస్తామని కింద అయిపోయారంట. స్తోత్రం చెప్పండి. పెద్దలు అనండి, చిన్నపిల్లల్లాగా అనండి. ఈ ఒక్క పాయింట్ అర్థమైంది చాలు. యేసు రక్తం ఏం చేయం. అందరూ సంఘ పెద్దలండి, వయసులో పెద్దవాళ్ళండి. కొంతమంది మోషే సమకాలికులు వయసులో పెద్దవాళ్ళండి. వారి గురించి సంఖ్యాకాలంలో మాట్లాడుతూ వారి గోత్రములలో ప్రముఖులు, ప్రఖ్యాతి నొందిన వారు, ప్రసిద్ధి నొందిన వారు అని రాస్తాడు. వాళ్ళేమో అల్లాటప్ప వాళ్ళేం కాదు. ఆ కుటుంబాల్లో, ఆ ప్రాంతాల్లో, ఆత్మీయ జీవితంలో, ప్రార్థన జీవితంలో, సంఘ సహవాస అనుభవాల్లో 10 మందికి చెప్పగలిగిన స్థాయి కలిగిన వాళ్ళే. Well matured in spiritual life. Yet God asked them to stop there. అయినను దేవుడు వారిని పాదం దగ్గర ఆగండి, కొండ మీదకి రావద్దు మీరు అన్నాడు. అసలు మమ్మల్ని పిలవకపోతే మేము బాధపడం కదా. ఎప్పుడు మామూలుగా పాలిమలో ఉంటాం, ఆ లక్షల మందిలో మేము కూడా ఉంటాం. పని కొట్టుకుని 70 మంది రావాలి పొద్దున కన్నారా. తీరా వచ్చాక కొండ దగ్గర ఇక్కడ ఆగండి, నేను మాత్రం వెళ్తానన్నారా. This is nothing but humiliation. We cannot tolerate this. ఇది అవమానపరచడమే, కించపరచడమే, మేము దీన్ని ఖండిస్తున్నాం అనే నైజం వాళ్ళది. విచిత్రంగా ఇట్స్ ఆల్ రైట్, ఓకే, ఏం కాదు, దేవుడు ఎలా చెప్తే అలాగే, మీరు ఎలా చెప్తే అలాగే, ఇక్కడ ఉండిపోతాం మేమన్నారు. మోషే మాత్రమే వెళ్ళాడు. దేవుడు ఆయనతో మాట్లాడారు, ఆయన విన్నారు. కొంత జరిగింది. సుమారు 8-9కి వచ్చేసరికి దేవుడు అన్నాడు, నాన్న ఇళ్ళందరినీ ఎండబెట్టుకురా అన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి, చెప్పండి మంచిగా. దేవుడు ఏమన్నాడండి, నాన్న వాళ్ళందరినీ వెళ్ళి ఎండబెట్టుకురా అంటే, నేను చిన్నగా ఒక తెలుసో తెలియక అమాయకంగా ఒక భావన నాకు కలిగింది. ఏంటి తెలుసా, చిరాకు పడి ఇంటికి వెళ్ళిపోకుండా, ఆవేశపడి కొండ మీదకి ఎక్కకుండా అక్కడే ఉన్నందుకు దొరికిన భాగ్యం అని నేను నమ్ముతున్నాను. మీరు ఏకీపిస్తే ఏదో అనండి. ఇందాక మనసులో చెప్పుకోమన్నాను, అది క్యాన్సల్. ఇప్పటికి పైకి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, చిన్నపిల్లలమా పెద్దలమే, కనీసం కుటుంబాల్లో రేపొద్దున పరువు ఉండాలా. ఏంటి మీరు చేసిన పని, ఇన్ని లక్షల మందిలో మా 70 మంది సినాయి శిఖరమున ఉన్నారని స్తోత్రాలు చెప్తున్నారు. అక్కడ నువ్వు కొండ కింద ఆపేసే మమ్మల్ని. This is too much, Moses. We cannot tolerate అనాలి. మూమెంట్ అది. పెద్దలు చిన్న బిడ్డల్లాగా అనండి. ఆమేన్. ఇంత సంఘములో, ఇంత పరిచర్యలో నమ్మదగిన వారిగా, సాక్ష్యం కలిగిన వారిగా, ప్రార్థనా జీవితం కలిగినగా, ఆధారపడదగిన వారిగా, ఏదైనా పని అప్పచెప్పగలిగిన నమ్మకత్వం కలిగిన వారిగా దైవజనుడు ప్రార్థనాపురం కొంతమందిని ఎంపిక చేసి వారిని పెద్దలను, వారిని మరొకటనో ఏదో పరిచర్యలు అప్పగిస్తున్నప్పుడు ఆ బాధ్యతలు, ఆ కార్యాలు పాలు పొమ్ములు పొంచిన వారిలారా మీరు ధన్యులే. కానీ ఒక్క మాట చెప్తాను, కొన్ని సడన్గా దేవుడు ఆగమంటాడు. ఖచ్చితంగా శిఖరం మీద ఉంటాం, ఖచ్చితంగా స్టేజ్ మీద ఉంటాం, ఖచ్చితంగా కమిటీలో ఉంటాం, ఖచ్చితంగా టీంలో ఉంటాం. అనౌన్స్మెంట్ అయిపోయిన తర్వాత కూడా సడన్గా ఒకసారి ఈ పూటకి మీరు ఆగండి అంటే హర్ట్ అవుతామా, ఫీల్ అవుతామా? ఆ రోజుతో కూటం ముగించినట్టే. ఇంటికి అయిపోయింది కూటం. అసలు కొంచెం కూడా ఫీల్ అవ్వకుండా చిన్నపిల్లలాగా, సరే దేవుడు రమ్మనుడు వచ్చాం, ఆగమనుడు అవుతాం. రమ్మన్నప్పుడు వచ్చినప్పుడు ఆగమనుడు ఆగడానికి ఇబ్బంది ఏముంది, ఆగుదాం, ఆయన ఇష్టం అండి. ఎల్లుండి పొద్దున సరే ఇంటికి వెళ్ళిపోయినానంటే వెళ్ళిపోదాం. మన చిత్తం ఏముంది, ఇది మన రాజ్యం ఏమన్నా, ఆయన చిత్తం కదా, ఆయన పని కదా, ఆయన నామం కదా, ఆయన ఉద్దేశం కదా, ఆయన సంకల్పం, ఆయన ఏర్పాటు, మనదేంటండి మధ్యలో అని ఒక పాకంలో మన హృదయం ఉందనుకో. ఇందాక ప్రశ్న ఏంటి, భాగ్యం ఎవరికి అనండి. అప్పుడే భోజనం వద్దు, కాసేపు ఆగుదాం. చెప్పండి ఎవరో. భాగ్యం ఎవరికంటే ఎంత పెద్దోళ్ళైనా, ఎన్ని బాధ్యతలు అప్పగించినా, ఎంత భారం మోస్తున్నా, ఎంత నమ్మకంగా సేవలు చేస్తున్నా, చిన్న పిల్లల్లాగా ఏ పని అప్పగించినా చేస్తున్నా, ఘనపరచబడే, గౌరవించబడే, గుర్తింపునందు ఒక అవకాశం వచ్చినప్పుడు సడన్గా తొక్కేసినట్టుగా, ఆపేసినట్టుగా చేస్తే నేను తట్టుకోలేకపోయానండి అనే మూమెంట్ రాకుండా
ప్రశాంతంగా ఉండగలిగితే రాసి పెట్టుకో, భాగ్యము నీదే. ఆ చప్పిడి దెబ్బలు కొడతారేంటి సార్? అక్కడ రాసిన మాట ఏంటంటే ఆయన ఇశ్రాయేలు పెద్దలను ఏమీ చేయలేదు. ఎందుకు రాయాల్సి వచ్చింది ఆ మాట? అందరూ కొండ మీదకి ఎక్కి వారు దేవుని చూచి ఆయన ఇశ్రాయేలు పెద్దలను ఏమీ చేయలేదు. ఆ మాట ఎందుకు రాయాల్సి వచ్చింది? ఎవడబడితాడు అక్కడికి వెళ్ళేంత పరిస్థితి కాదు. ఏ మాత్రం చిన్న తేడా ఉన్నా అగ్ని చేత కాల్చి బూడిదైపోతారు, బ్రతికే ఛాన్స్ లేదు. 70 మందిని కూడా దేవుడు ఏమీ చేయలేదు. అంటే వాళ్ళందరూ మోషే స్థాయిలో ఉన్నారనా, పరిపూర్ణతలోకి వచ్చారనా, దేవుని ముఖము చూడదగిన వారనా, ముఖంగా కూర్చోగలిగిన స్థాయికి ఎదిగారనా, వాళ్ళకి ఈ కృప ఇవ్వాలి అనుకున్నాడంతే. ఆయన వారిని ఏమీ చేయలేదన్న పదం ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చింది? వ్యక్తిత్వాన్ని బట్టి చూస్తే, అనుదిన భక్తి సాధన బట్టి చూస్తే, పరిశుద్ధతను బట్టి చూస్తే పరిపూర్ణత ఇంకొంచెం దూరంలో ఉన్నారు. ఇంకొంచెం జరగాల, ఇంకొంచెం కార్యాలు జరగాల. కానీ దేవుడు పనులు కానీ ఈసారికి ఏమను బాగు అనుకున్నాడట. అందుకే అక్కడ ప్రస్తావించాడు, వారు దేవుని చూచిరి అంటూ ఆయన వారిని ఏమి, ఆయన ఇశ్రాయేలు వారికి ఆ పెద్దలకి ఏ హాని చేయలేదు. అంటే ఆయన పర్టికులర్గా ఉంటే, రూల్ ప్రకారం చూస్తే, తన పరిశుద్ధతను బట్టి మాట్లాడితే కొంతమంది కొన్ని పడతాయి, కొన్ని తగులుతాయి. కానీ ఒక్క పాయింట్ మీద వాళ్ళు చిన్న పిల్లల్లాగా ఆగమనగా నాగారా. వాళ్ళేమి ఇబ్బంది పడలా, వాళ్ళేమి ఇన్సల్ట్గా ఫీల్ అవ్వాలా, హ్యూమిలేషన్ అనుకోవాలా. దేవుడు రా అన్నప్పుడు వచ్చాం, ఆగున్నప్పుడు ఆగాలి కదా. లేని పోయిన ఆలోచనలు ఏంటంటే సింపుల్గా ఆగిపోయారు చిన్నపిల్లలాగా. ఇంత పెద్దలయ్యుండి 30-40 లక్షల మందిలో ఎంపిక చేయబడిన 70 మంది పెద్దలయ్యుండి చాలా చిన్న పిల్లల్లాగా వారు ప్రవర్తించి, నేను ఫీల్ అయ్యాను, నేను హర్ట్ అయ్యాను, మీరేమన్నానండి కానీ నేను చాలా బాధపడ్డాను, ఈ ఫీలింగ్ లేదు వాళ్ళకి అసలు. నేను అన్నాను, ఎవరెవరు ఆయా ప్రాంతాలకి, ఆయా గ్రూపులకి, ఆయా పరిచర్యలకి బాధ్యులుగా, పెద్దలుగా దైవజనుడి చేత నియమించబడ్డారో వారు కొన్నిసార్లు తక్కువ చేయబడ్డట్టుగా అనిపిస్తుంది. అది దైవజనుడి చేతుల వ్యవహారం కాదు. 70 మందిని తీసుకొని రాబట్టి తీసుకొని కొండ దగ్గరికి వచ్చాక నువ్వు మట్టికి రా అంటే ఇప్పుడు ఆయన చేస్తారు కొత్త, అలా బాగోదు, రేపు పొద్దున ఇబ్బంది పెడతారు నన్ను, ఎట్టొకటి అడ్జస్ట్ చేసుకో అని బలవంతం తీసుకెళ్ళగలరా? దైవజనుడు దేవుని చిత్తం ప్రకారం చేయాల్సిందేగా, ఆయన మాటకు లోబడాల్సిందేగా. బాగోదు ప్రభా, నీకేంటి పరలోకలు ఉండవు, లోకల్గా మాకు ప్రాబ్లమ్స్ వస్తాయి అని అనగలరా? కుదురుద్ది అసలు? తీసుకురా అంటే తీసుకురావాలి, అంతా కాపునంటే ఆపాలి. ఆయన చేయడానికి ఏముంది? చాలాసార్లు దైవజనులు మాట మార్చినట్లుగా సంఘం ఫీల్ అవుతుంది. అసలు మాట చెప్పడాకైనా మార్చడాకైనా మేము ఎవరమండి? ఇప్పుడు నేను ఏదన్నా తప్పుడు మాట మాట్లాడాను అనుకోండి, మీరు పట్టుకుని ఈ మైకుని కొడితే అర్థం ఉందా? ఇదేం చేసేది? మాట్లాడింది నేనుగా, నా చేతిలో ఇది మైకు, ఆయన చేతిలో అంతే. బాధ్యుడు ఎవరు? మాట్లాడింది ఆయన కదా, నేనే చేయాలి మధ్యలో. సింపుల్గా చెప్తాను, కొన్నిసార్లు మనకి ఎట్లా అపార్థం అయిద్దంటే, ఒక్క మాట ఏలియా ఎలీషా అనండి. నానా, దేవుడు నన్ను రమ్మంటున్నాడు, నేను గిల్గాలకు వెళ్ళాలి, నువ్వు ఇక్కడ ఆగు నాన్న అన్నాడు కదా. అప్పుడు ఎలీషా ఏమన్నాడు? యెహోవా జీవముతో నీ జీవంతో నిన్ను విడువను అన్నాడు. సర్లేరా అన్నాడు. 10 అడుగులు పైగానే నాన్న గిల్గాలు కాదంట, బేతేలుకి వెళ్ళమన్నాడంటే సేమ్ డైలాగ్, యెహోవా జీవంతో నీ జీవంతో నేను వినబడన్నాడు. సర్లే రమ్మన్నాడు. ఇంకో 10 అడుగులు వేసాక బేతేలు కూడా కాదంటే ఎరుకోమన్నాడంటే, ఏం దైవజనుడమే నువ్వు, గంటకో మాట మాట్లాడతావు, అసలు నడిపింపులో ఉన్నావు, దేవుని స్వరం వింటున్నావా, ఏదో మాట్లాడుతున్నావా, గంటకో మాట మాట్లాడతాడు. అన్నీ ఫేస్బుక్ తీసేలా మా అయ్యగారు పడిపోయాడు, ఆత్మ నడిపింపును కోల్పోయాడు. 10 గంటల 2 నిమిషాలకి గిల్గాల్ అన్నాడు, 11 గంటలకి బేతేలు అన్నాడు, 12 గంటలకి. అతను ఆత్మ నడిపింపును కోల్పోయినకు నేనే నిదర్శనం. ఈడు ఏడు పెడతాడు పోస్టులు. ఎలీషా ఏం చేశాడు? అది గిల్గాల్ అయితే నాకెందుకు, బేతేలు అయితే నాకెందుకు, ఎరుకు అయితే నాకెందుకు, నా తండ్రి నాకు కావాలి, నా దైవజనుడు నాకు కావాలి, నువ్వు ఎక్కడికి వెళ్తేనే ఎక్కడికో చేస్తానన్నాడు. చివరికి అంటాడు,
నాన్న యోర్దాన్ దాటాలరా, చాలా లైఫ్ రిస్క్, అది వద్దు నానంటే యువతలు హాయిగా బతికా కంటే రిస్క్ అయితే పోయింది, నీ వెనకాల వచ్చేస్తాను నేను అన్నాడు. స్తోత్రం చెప్పొచ్చుగా. హల్లెలూయా. యోర్దాను కూడా దాటేశాడు. యోర్దాను కూడా దానికి వద్దంటే వెనక పడతావు, నీకు ఏం కావాలరా అంటే అతను అన్న మాట తెలుసా, నువ్వు కావాలి. దాని అర్థం అదే, నీ ఆత్మ కావాలి. ఆమె నన్నండి, నీ ఆత్మలో 2 పాలు అడిగాడా? ఏమడుగుతున్నాడు? ఒక బ్రాంచ్ ఇచ్చేయండి ప్రభా బతుకుతానన్నాడా? ఆయన గారు ఆ దండం ఏదో నాకు ఇచ్చేస్తే ఏడబడతాడు, వాడతాను, స్వస్థతలు జరుగుతాయి, రక్తమే జయం. హల్లెలూయా. నెంబర్ 2 ఎవరంటే నేనే. హల్లెలూయా. ఏలియా తర్వాత ఎవరనగా ఎలీషా. ట్రై చేయటమే ఇక. ఈ మాట అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అయ్యా నువ్వు వెళ్ళిపోతున్నావు, నాకు ఏదోటి ఇచ్చేళ్ళు, నువ్వు వెళ్తే నన్ను ఎవరు పట్టించుకుంటారు? కొంచెం బంగారమో, కొంచెం భూమో, కొంత ఆస్తితో, ఒక బ్రాంచి సంఘమో ఏదోటి ఇవ్వయ్యా, నువ్వు వెళ్ళిపోతే నాకు గత్యం గాను. వ్యాపారం, వ్యవసాయం అన్నీ వదిలేసి ఆ దూడలు నరికేసి నాగలు చీల్చేసి వండి పెట్టేసి వచ్చేసాను. ఇప్పుడు ఇంటికి వెళ్తకోలేదు నాయన. ఈ టైంలో నువ్వు వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి? ఏదోటి సెటిల్ చేసేళ్ళు, నన్ను రోడ్డు మీద పడే బాగా నీ దండం పెడతా. ఇన్ని ఉన్నాయి ఆప్షన్లు అడగడానికి. అతను అంటాడు నీ ఆత్మ కావాలి. ఆమెనండి. ఇప్పుడు ఆత్మ, ఇప్పుడు నేనున్నానండి, నాకు ప్రాణాత్మ దేహాలు 3 వినా డౌట్గా చూడక్కర్లా, ఉన్నాయి 3 ఉన్నాయి. బతికి అటు చూస్తారు ఏంది, దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇలా వాక్యం చెప్తూనే ఎడబడి చచ్చిపోయాను అనుకో, అయ్యగారికి తప్పదుగా ఖచ్చితంగా మైకి పట్టుకుని ఇంతవరకు మన మధ్యలో వాడబడిన దైవజనులు జఫన్యా గారికి లేరు అంటారు. తప్పదుగా. బిడ్డ ఒక పరదేశంలో ఏదో పాడుతుంది. నేనేమంటానంటే ఇప్పుడు ఏం చచ్చిపోతే అంతనం పోతున్నారా మీకు? ఇదే టైగరు. అయ్యి బాబు ఎంత అన్యాయమా. చూడబోతే కొంతమందిని దండకొకడు పెట్టుకొకడు వెళ్ళిపోయేలా ఉన్నారు. వండించండి బాబు కొన్ని రోజులు, దేవునికి స్తోత్రం. సరే, అప్పుడు దైవజనులు ఏమంటారంటే ఇంతవరకు మన మధ్యలో వాడబడ్డ దైవజనులు ఇక లేరు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు అంటే చిన్నపిల్లలు ఎవరు వచ్చి అదేంటి ఇక్కడే పడుకున్నాడు కదా తెలియక చిన్నపిల్లలు అంటారు. అప్పుడు అయ్యగారు ఏమంటారు, ఇక్కడ పడుకున్నది జఫన్యా గారు కాదు నాన్న, జఫన్యా గారు దేవుని దగ్గరికి వెళ్ళారు. ఆయన శవం, ఆయన నివసించిన శరీరం, ఆయన కాపురమున్న గుడారం, ఆయన ధరించిన కట్టె ఆయన కాదు. అంటే జఫన్యా అనే పేరు శరీరానికి ఉండదు. ఆ ఐడెంటిటీ, వ్యక్తిత్వం శరీరానికి ఉండదు, అది ఆత్మదే. వెళ్ళిపోయినోడు జఫన్యా, ఉన్నోడు జఫన్యా కాదు. ఇది జఫన్యా గారి ఇల్లు, జఫన్యా గారి కట్టె, జఫన్యా గారి శరీరం. పోయినోడు జఫన్యా. అంటే జఫన్యా అనేవాడు ఎవడంటే ఆత్మ, శరీరం కాదు. ఇప్పుడు ఈయన ఏమడుగుతున్నాడు? ఎవరు అడుగుతున్నారు? ఎలీషా గారు ఏమని అడుగుతున్నారు? నీ ఆత్మ కావాలి, నా ఆత్మలో 2 పాలు కావాలంటే దైవజనుడా నాకు నువ్వు కావాలి. ఏదో ఒక బ్రాంచి ఇచ్చేయి, ఏదో ఒక వస్తువు ఇచ్చేయి, ఏదో మనం వెళ్ళిపోయిన తర్వాత దిక్కుమల్ని అయిపోతాను, తను ఇప్పుడే సెటిల్ చేసే రక్తమే జయం. చెక్ బుక్ ఆల్రెడీ తీసి పెట్టే బ్యాగులో మీదే, నువ్వు సంతకాలు పెట్టి చాలు రాసుకుంటా, దేవునికి స్తోత్రం. ఆహా, ఇట్లాంటి మహానుభావులు లేరా భూమి మీద? మాట్లాడరే. హల్లెలూయా. దైవజనుడి దగ్గర ఉండి ఇక్కడే తిని ఇక్కడే బతికి ఎప్పుడు వెళ్ళాడు ఇంకోటి దగ్గరికి వెళ్ళాడు, గొడ్డలు తెచ్చాడు, అయ్యగారు మంచం కింద పెట్టాడు. అయ్యగారికి తెలియదు. అయ్యగారు పరలోకంగా చూస్తాడు కానీ మంచాల కింద ఉంది చూస్తాడు. వీడు ఎప్పుడు తెచ్చిపెట్టాడు? గొడ్డలు పెట్టాడు. తీరా మంచి ఉద్యోగంగా నరికేస్తున్నాడు, కట్టి మిగిల్చింది కన్నీటి కాదా, గొడ్డలు పడిపోయింది యోర్దానులో. అప్పుడు ఏడుస్తున్నాడు, దైవజనుడా గొడ్డలు పోతే పోయిందారా, ఈ 3 సంవత్సరాలు మిమ్మల్ని మేపడానికి అలాంటి గొడ్డలు బోల్డ్ అమ్మేశాను, పోనీ అన్నాడు దైవజనుడు. అది కాదయ్యా, అది మంద కాదు, ఎరువు తెచ్చింది అంటాడు. ఏడ తెచ్చావంటే నేను చెప్పను. ఎవరి దగ్గర నేను చెప్పను. ఎప్పుడు తెచ్చావు చెప్పను. ఏడబెట్టావు? నీ మంచం కింద పెట్టా. ఒరే వీడు ఎంత శిష్యుడో చూడండి. ఇలాంటి బుద్ధులు కుప్పలు తెప్పలు ఉన్నారు భూమి మీద. ఇంతమంది ఉంటుంటే చెప్పండి, ఉండేది ఎక్కడ, తినేది ఎక్కడ, వీడి ఖర్చులు ఖర్చీపులు కాంచి సర్వం సకలం ఎక్కడ, వీడు లైకులు కొట్టేది ఎక్కడో, వీడు తెచ్చే గొట్టలు ఏంటో మనకు తెలియదు. దేవుని స్తోత్రం. అలాంటి భక్తులందరికీ వందనాలండి. దొంగడి తేలుగుడు తెడుతాడా? అంతరంగములో మదన పడుతుంది కన్నా ఒక్క కన్నీటి చుక్కరా అనేవాడు. ఓ యేసయ్యా, ఈ తేలు ఇప్పుడే కుట్టవలేనా? ఇప్పుడు ఆ తేలు పేరు జఫన్యా చేస్తే ఇన్ని తెలిసినాయి కానీ దొంగడు ఎవడో తెలియలేదు. దేవునికి స్తోత్రం. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. మరి ఇప్పుడు చెప్పిన వాళ్ళని ఏమన్నా అయ్యారు? నేనేమనలేదు తండ్రి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా.
దైవజనుని ఏం కోరుతున్నాడు? నీ వలన ఏదో ఒక ప్రయోజనం కాదయ్యా, నీ వలన ఒక ఆర్థిక ప్రయోజనమో సామాజిక గౌరవమో ఏదో ఒకటి కాదు, నువ్వు కావాలి నాకు. వెళ్ళిపోతుంటే రథంలో పిచ్చోళ్ళ గడుస్తున్నాడు, నా తండ్రి నా తండ్రి. అమ్మ నాన్న లేనోడా, వదిలేసి వచ్చినోడు, కొడుగుడ్డ లేనోడా, ఆస్తులను విడిచిపెట్టి 12 అరకలతో వ్యవసాయం చేస్తున్నటువంటి మోతుబర్ రైతు వద్దనుకొని వచ్చినోడండి, విడిచిపెట్టి వచ్చినోడండి సేవకే. ఇన్ని ఆస్తులు వదులుకొని, పేగు బంధాలను కూడా వదులుకొని, కన్న ప్రేమను కాదనుకొని సేవకు వచ్చి ఏం కోరుకున్నాడు తెలుసా? దైవజనుని ఆత్మ కావాలి. ఆమేన్ అంటారు ఒకసారి. హల్లెలూయా హల్లెలూయా. ఈ పూట దేవుని సేవకునిగా మీకు మనవి చేస్తే ఈ మాటను పట్టుకోండి. ఎవరికి భాగ్యం తెలుసా? ఎవరికి భాగ్యం తెలుసా? చిన్న పిల్లల మనసు కలిగి అప్పగించిన బాధ్యత నమ్మకంగా చేస్తూ, ఇంత నమ్మకమ్మగా ప్రతి బాధ్యతను చేస్తూ కూడా సడన్గా హ్యూమిలేట్ చేసినట్టుగా, తగ్గించినట్టుగా, ఈసారి ఖచ్చితంగా నాకు వేదిక ఇస్తారేమో, మైక్ ఇస్తారేమో, కమిటీలో తీసుకుంటారేమో, ఏదైనా కీలకమైన బాధ్యత ఇస్తారేమో అనే మూమెంట్లో ఇచ్చి నన్ను కొండ కింద ఆపేశారు అని అస్సలు ఫీల్ అవ్వకుండా, దేవుని చిత్తం, దేవుని సమయం, దేవుని కార్యం, నేను ఆశించింది దేవుడు తప్ప దేవుని పేరట జరిగే రకరకాల అరకతలు ఘనతలు కాదు. నాకేం అక్కర్లా, ఇన్ని వదిలేసుకుని వచ్చిన నాకేం అక్కర్లా, నువ్వు చాలు. ఈ మనసు ఎవరికి ఉంటుందో చెప్పండి బిడ్డలారా? భాగ్యం వారికే అనండి గట్టిగా. ఇప్పుడు భాగ్యం నీకు వస్తుందో రాదో ఎవరు ప్రవచనం చెప్పక, నో కుమారుడు అవసరమే లేదు, నీకు తెలిసిపోయింది. ఇప్పుడు మన హృదయ స్థితికి, మన ఆత్మకి, మన స్వభావానికి, మన మూమెంట్కి, మన ఫీలింగ్స్కి మనకు భాగ్యం వస్తుందో రాదో అర్థమైపోయిందిగా. ఎవరో ఒకళ్ళిద్దరు ఏకీపించారు, మిగతా వాళ్ళందరూ గుమ్మరంగా సైలెంట్గా ఉన్నారు, కానీ అందరికి అర్థమైంది విషయం. అన్నిటికీ అట్టే ఏకీపిస్తాంలేండి, మీరు ఊరుకోండి. ఓకే, మీకు అర్థమైతే అంతకన్నా ఇంక కావాల్సిందేం లేదు. ఒకే ఒక్క మాట ఈ పూట, భాగ్యం ఎవరికి? బాధ్యతగా దేవుని పని చేయటం. చిన్న పిల్లలాగా ఎక్కడికి రమ్మంటే రావడం. రాత్రి అమ్మ బయలుదేరిన పొద్దున్న సేనాయి మీదకి వెళ్ళాలి, పొద్దున్న వచ్చి ఇక్కడ ఆగండి అంటే, ఇప్పుడు నేటి భాషలో చెప్పనా, ఈసారి పేపర్లో అయ్యారు మన పేరు కూడా వేశారు, కానీ మైక్ ఇవ్వాల. ఆ మాత్రం గేతం ఎందుకంట? మేము అడిగామేంటి? ఆయనే రే నువ్వు ఉండాలిరా పరిచయలో, నీ పేరు కూడా వేస్తానని చెప్పారు. సరే అయ్యా మీ ఇష్టమని అక్కడికే ఏ చేశాడు, అయిపోయింది. 40 రోజులు అయిపోయింది. అసలు భాగ్యం పోయినట్టే, భాగ్యం పోయినట్టే. నేను అంటున్నాను, మనం ఆరంభం నుంచి ఉన్నా, ఎన్ని బాధ్యతలు చేస్తున్నా, దేవుని చిత్తం, దేవుని చిత్తం, దేవుని చిత్తానికి అట్లా అప్పగించుకుంటే ఈ రోజు కాకపోతే రేపైనా భాగ్యం దేవుడు మనకిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. తొందరపడితే, కంగారు పడితే, ఆశపడితే, ఏమన్నా ఇట్లాంటి స్వభావాలు కనబడితే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు అసలు అట్లాంటి వాటిలో సంతోషించడు. ఆయన గుర్రముల బలములో, నరుల కాలి సత్తువులు యెహోవా ఆనందించడు. ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వారిలో ఆయన సంతోషించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. నేనేమి చిన్న గాడిద పిల్లని కాదు, గుర్రం ఎక్కడ, నన్ను గుర్తించాలి మీరు. గుర్రముల బలములో, నరుల కాలి సత్తువులో నా కెపాసిటీని చూడండి సార్, ఎబిలిటీస్ ఉన్నాయి, మీరు కొంచెం గమనించుకోవాలి. మరి అందరూ ఒక గాడిని కట్టకూడదు. గాడిది కాదు, గుర్రం ఎక్కడ చూడాలి, కొంచెం ఆయనగా చూడాలి. ఈయనేం చేస్తాడు? మాట మార్చమంటే కాసేపు గిలగాలు అంటాడు, కాసేపు బేతేలు అంటాడు, కాసేపు ఎరుకు అంటాడు, కాసేపు యోర్దాన్ అంటాడు, కాసేపు వెళ్ళిపోయాడు ఏకంగా. ఏమన్నా ఇంత సేవ చేస్తారు దైవజనులు, ఒక మాట మీద ఉండండి, గంటకు మాట మాట్లాడతారండి మీరు అంటే. ఈయనేం చేస్తాడు? మైక్ అది, అక్కడ ఏం పలికితే అది పలకాలి కదా. కనుక ఆత్మ నడిపింపులో దైవజనుడు ఉంటాడు. దేవుడు అప్పగించిన పనులు చేస్తుంటాడు. దేవుడు చెప్పిన విధానంలో చేయాలి. మోషే గుడారం, మోషే గుడారం అంటారు తప్ప ఆయన సొంత పెత్తనం ఏముందా గుడారంలో? ఏ కొలతలతో కట్టమంటే అదే కట్టాడుగా, ఏ ఉపకరణం చేయమంటే అదే చేశాడుగా, ఏ నీలిదారం వాడమంటే అదే వాడాడుగా, ఏ మేకులు కొట్టమంటే అదే కొట్టాడుగా, ఏ గుండి పేరుకి ద ట్యాబర్నాకల్ ఆఫ్ మోసెస్. కానీ విషయం ఏంటి? దారం కూడా ఆయన చిత్తం లేదు.
ఒక మేఘ కూడా కొట్టకూడదు. ప్రభువా, రాజకుమారుని సకల శాస్త్రంలో తలుపు కూడా పెట్టాలి, నువ్వు చెప్పాలని పెడతానులే, వదిలే. అసలు కాలు కడుక్కునే గంగాల గురించి కూడా నువ్వు డిజైన్ అవసరమా? ఏ క్లాస్గా తయారు చేస్తాను నేను? చెయ్యొద్దు నాన్న. నేనేది చూపించానో దైవజనుడు తెలివైనోడని మీరు అనుకుంటున్నారు, కానీ తెలివి వాడొద్దని యేసుప్రభు అన్నాడు. ఇప్పుడు ఏం చేయమంటావు అబ్బాయి? ఇప్పుడు జ్యోతిరాజు గారు అమాయకుడు, ఏమి తెలియదు భూమి మీద అంటావా? తెలివైనోడే, కానీ తెలివిని వాడిని ఎవడికి యేసుప్రభు? నాన్న ఏం చెప్తే చేయనాని అంటారు. తప్పదు, అప్పగించుకొని ప్రార్థనలు కూర్చొని కడుపు కట్టుకొని ఉపవాసాలు ఉండి జాగరణలు చేసి, ప్రభు నువ్వు సెలవయ్యా, నీ దాసుడు ఆలకేస్తా, నాన్న ఇలా చెయ్యి, ఈ కార్యక్రమం చేయటమే. ఒకవేళ ప్రభు కొద్దో గొప్ప మాకు తెలుసు, తెలివితేటలు ఉన్నాయి, అన్నీ నువ్వు చెప్పావు, నువ్వు కొంచెం లిమిట్ అయితే మిగతా మేము చూసుకుంటాం అని అన్నాడు అనుకో, యేసుప్రభు ఒప్పుకోడుగా, అసలు కుదరదుగా. ఎవరు మాట్లాడరేంటి? కాబట్టి అయ్యగారు చిత్తమా? ఒకళ్ళ పాట పాడించాలో, ప్రార్థన చేయాలో, వాక్యం చెప్పించాలో, ఏదైనా పరిచర్య అప్పగించాలో, ఎక్కడికన్నా పంపాలో, ప్రతిరోజు ప్రార్థన చేసి దేనికోసమని? యాక్సిడెంట్ అవ్వకుండా చూడు, ఇదేనా ప్రార్థన? కాదు. ఈరోజు ఏం చేయమంటావయ్యా? నేను ఏ పని చేయాలి? ఎవరికి ఏ పరిచర్య అప్పగించాలి? దైవజనుడు దేవుని మనిషి కదా, దేవుని చిత్తులో ఉంటాడు కదా, దేవుని చిత్తంలో ఉంటాడు కదా, దేవుడు చెప్పింది చేయాలి కదా. ఆమెను అంటారు ఒకసారి. గంటకో మాట మారుస్తున్నాడంటే ఆయన ఏం చేస్తాడు? రాత్రి రమ్మంటే రమ్మని చెప్పాడు, పొద్దున ఆగమంటే ఆగమని చెప్పాడు. దైవజనుడు దేవుని స్వరం వింటున్నాడో, దేవుని చిత్తములో ఉన్నాడో, దేవుని చెప్పినట్టు చేస్తున్నాడో, ఇది నా పట్ల దేవుని చిత్తమని అప్పగించుకొనగలిగితే భాగ్యం అనేదే. గట్టిగా ఆమేన్ అనండి. హల్లెలూయా. దేవుని క్రమాలు, దేవుని విధాలు నీకు అర్థమైతే, ఎలీషా గురించి మరొక మాట చెప్తాను. అందరు నా వైపు చూస్తున్నారండి. ఎలీషా గొప్ప దైవజనుడా కాదా? మాట్లాడాలి. గొప్పగా సేవలో వాడబడ్డాడా లేదా? ఆయన ద్వారా దేవుడు అద్భుతాలు చేశాడా లేదా? యెహోవా ఆత్మ మీద ఉందా లేదా? ఇంత బీభత్సమైన కార్యాలు జరిగితే ఒక మాట చెప్పనా, అసలు ఎలీషాకి సేవ దర్శనం లేదు, అసలు పిలిపే లేదు. ఒక్కసారి కూడా దర్శనం చూడాల, ఒక్కసారి కూడా పిలుపు వినలా, చూడాల, ఏం తెలియదు. తన పని తను చేసుకుంటుంటే ఈ వెనకాల నుంచి వచ్చి దుప్పటట్టేసాడు. వెనకాల వచ్చాడు, అయ్యారు నాకు సేవ అంటే ఇష్టమే, కానీ ఒక్క దర్శనం కలిగితే దెన్ ఐ విల్ రిజైన్ మై జాబ్. ఒక్క స్వరం వింటే, లేదు నాన్న దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నువ్వు సేవకు రావాలి అంటే, నాకు కూడా 2-3 గుర్తులు అడిగానండి, కన్ఫామ్ అయితే వచ్చేస్తానండి. ఎలీషా అంటాడు, మా తండ్రికి చెప్తే నాకు చెప్పినట్టే, ఆయనకి దర్శనం వస్తే నాకు వచ్చినట్టే, నాకు సపరేట్గా ఇంకొక దర్శనం రానక్కర్లేదని ఒక్క దర్శనం కోసం, స్వరం కోసం ఒక్కసారి కూడా ప్రార్థన చేయకుండా, అయ్యా ఏంటి మరి వచ్చేయమంటారా? ఇంటికి వెళ్ళాడు, అమ్మ నాన్నకి చెప్పేశాడు, ఆ గొడ్లు తీసుకొచ్చేసాడు, నరికేశాడు, నాగలి పశువును వధించాడు, అందరికి పెట్టాడు, వచ్చేసాడు. అంతే. ఇంత త్యాగంతో వచ్చినోడికి అసలు స్వరం వినపడలేదే, అసలు దర్శనం కనపడలేదే. దైవజనుడితో చెప్తే నాకు చెప్పినట్టే, దైవజనుడు మాట్లాడితే దేవుడు మాట్లాడినట్టే. ఆయన దేవుని చేతిలో మనిషి కదా, దేవుని సేవకు అప్పగించుకున్నాడు కదా, దేవుడు ఆయన్ని వాడుకుంటున్నాడు కదా, దేవుడు ఆయన్ని అభిషేకించాడు కదా, ఆయనలో నుంచి కదా మనతో మాట్లాడుతున్నాడు. సపరేట్గా మళ్ళీ నాతో మాట్లాడటం చాలే. అప్పుడు మోషేతో మాట్లాడిన మాటలు మనకి దేవుని మాటలే, అప్పుడు పౌలు గారితో చెప్పిన మాటలు దేవుని మాటలే, ఇప్పుడు పాస్గా చెప్పిన మాత్రం కుదరదు, నాకు సపరేట్గా కనపడి. నీకు మళ్ళీ సపరేట్గా SMS వస్తుందిరా, నా కుమారుడా. ఎస్, దిస్ ఈస్ వాట్ ఐమ్ ఎక్స్పెక్టింగ్. హల్లెలూయా. భక్తులకు ప్రణామములు. నేను అంటాను, భాగ్యం ఎవరికి? ఇలా దేవుని చిత్తానికి, ఆత్మ నడిపింపుకి, దైవజనుడికి, ఉపదేశ క్రమానికి అప్పగించుకున్న వాళ్ళకి వద్దంటే వచ్చేస్తాయి భాగ్యాలు. ఇంత సింపుల్ సూత్రం మన దగ్గర ఉంటే మనం వెళ్ళి గూగుల్ సెర్చ్ చేసి పవర్ఫుల్ కపుర్ నుండి అబ్బాయి ఏడ దొరుకుద్ది, అభిషేకించిన గుడ్డమ్మకి ఎవడమ్ముతున్నాడు, ఏళ్ళరి ఇవన్నీ. సంఖలో పిల్లోని పెట్టుకునంట ఊరంతా ఎత్తికేసిందటకమ్మ. ఏ క్లాస్ అయినా దైవజనుని పెట్టుకొని, సంఘం పెట్టుకొని, వాక్యం పెట్టుకొని, ఆత్మను పెట్టుకొని, ఆరాధన పెట్టుకొని, వరి వెతుకులాటంటే ఫేస్బుక్లో సోడబుడ్డికల్లా తెల్లబడ్డాయి ఒకడికి.
దొరక్క ఇంకా ఇంత అద్దాలు చూస్తున్నా ఉన్నాడు వాడు. మొన్న ఒకరిని చూసాను, ఇందులో బొట్టనేళ్ళు అరిగిపోతారా, రేపు ఏలుముత్తలు కూడా పని చేయవు, వదిలేసాను. ఇక గెంటుతవే పని. ఏది పడితే చూడటం ఎందుకు రా, రేపు ఏలుముద్దలు ఎత్తే పని చేయదు ఏలు. ఇదే పని మీద ఉన్నాడు వీడు. అప్పుడు నువ్వు దొంగ అంటారు, నీదేదో తేడా అంటారు, మోసం అంటారు, కటకటాల వెనక్కి వెళ్ళిపోతా. నేనేం పాపం చేయలేదయ్యా, ఎక్కువ వాడా. ఇంగ్లీష్లో మాట చెప్పనా, ఎనీథింగ్ ఓవర్ యూస్ ఇట్స్ గాన్. విపరీతంగా వాడేసావు పోద్దేక. అర్థమైన వాళ్ళు మట్టుకు ఆమెనండి, నడిపింపులో ఉండండి. ఆమెనండి. మీకు చిన్నగా చెప్తా, దేవుని ప్రేమ ఎట్లుంటుందంటే ఆలోచించండి. అహరోను అనండి. మోషే గారి కానీ పెద్దోడా చిన్నోడా? కొంచెం అనండి గట్టిగా. పెద్దోడు కదండి. నేను నా మళ్ళీ కాదు, నాకు మాట కబ్బుకుని రాదు, నేను అందరికీ వాక్చాతుర్యం ఉంటుంది అంటే నేను అసలు పొరవ తేడా, వీళ్ళు ఇంకా బేబచ్చు, నా వల్ల కాదు అన్నాడు. మీ అన్న ఉన్నాడుగా, అతను బాగా మాట్లాడతాడు, చాలా చక్కగా మాట్లాడతాడు. అతను తీసుకెళ్ళాను. నువ్వు అతనికి దేవుడు గుండా అతనికి ప్రవక్తగా ఉంటాడు, చెప్పదలుచుకుని మాట్లాడతానికి చెప్పు, అతను అనర్గళంగా స్పష్టంగా అద్భుతంగా మాట్లాడతాడు, ఏం పర్లేదు అన్నాడు. రప్పించాడు, తీసుకెళ్ళాడు. ఇప్పుడు మాట్లాడవలసినదంతా అహరోనుకి చెప్పాలి, అహరోను అవతలోడికి చెప్పాలి. మోషే వెనకుండి అహరోను ముందు పెట్టి నడిపించాలి కథ. ఇది కదా ప్రోగ్రాం. ఎల్లగానే ఫస్ట్ అహరోనే కర్ర కింద పడేశాడు, పాము అయిపోయింది. ఆళ్ళు పడేశారు, పాములు అయిపోయినాయి. ఈయన ఆ పాముల్ని మింగేసింది. ఆ మంత్రదండాలన్నీ ఇందులోకి వచ్చేసాక తోకటేసుకున్నాడు. మొత్తం కూటం క్లోజ్. ఏసు రక్తం ఏం చేయ. చాలామందికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, అహరోను కర్రలను, అది కర్ర కాదు, అవతలదే. మంత్రదండలు ఎన్ని సంవత్సరాలు పూజలు చేసి తిప్పలు పడి చేసి సర్వశక్తులు ఆ కర్రలో పెట్టి కర్ర పట్టుకొచ్చాడు. సింపుల్గా మనోడు కర్ర మింగేసింది. నీకు కనీసం స్తోత్రం చెప్పాలనిపించలేదా? పని రేపు చెప్తారా 12 గంటలు? ఓ ఇంత సైలెంట్గా ఉంటే ఎట్ట సార్ మనం? దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పండి. అసలు ఐగుప్తుల మంత్రదండం లేకుండా చేసిన మొదటి అద్భుతాన్ని బట్టి స్తోత్రం చెప్పమంటే, ఈజ్ ఇట్? సూపర్ స్పందన. మంచిగా సంతోషంగా వేసే స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు అహరోను వాడబడుతున్నట్ట లేదా? దేవుడు ఆయన వాడుకున్నాడు లేదా? కార్యాలు మామూలు కార్యం కాదు, ఎంట్రీలోనే బేభత్సం చేసి చూపించాడు. అసలు వాళ్ళ దగ్గర మంత్రదండమే లేకుండా చేశాడు. ఎంత బేభత్సం జరిగిపోయిన తర్వాత, నా మాటనండి, ఎంత అద్భుతం జరిగిపోయిన తర్వాత యథార్థంగా చెప్పండి, ఎన్నిసార్లు అహరోనుకి అవకాశం ఇచ్చాడు? ఫరోతో మాట్లాడితే ఈయనే, ఇజ్రాయెల్తో మాట్లాడితే ఈయనే. పాప అహరోను ఉంటాడు కానీ ఎప్పుడైనా పెద్ద ఛాన్సులు ఇచ్చాడా? అత్యంత అరుదుగా 90% గట్టిగా మాట్లాడే 95% మోషే గారే. ఎక్కడికి వెళ్ళినా ఫరో, గాడ్ షడ్ లెట్ మై పీపుల్ గో. మళ్ళీ ఇటు వచ్చి, డు నాట్ ఫియర్ ఫర్ యువర్ రిడెంప్షన్ హ్యాస్ కమ్. ఇటు ఈయనే, అటు ఆయనే. అహరోను వెనకాల వెళ్తామే. 40 సంవత్సరాలు ఒక రోజు కాదు, 40 సంవత్సరాలకి మైకెత్తలేదు మనోడికి. స్తోత్రం. 40 రోజులకే మనం అలిసిపోతే యేసు రక్తం విజయం. ఎన్ని సంవత్సరాలండి? 40 సంవత్సరాలు స్టేజ్ ఇవ్వకపోతే, మైక్ ఇవ్వకపోతే ఎవరుంటారు సార్ చెప్పండి? చాలా కాలం అయ్యగారి దగ్గర నమ్మకం ఉన్నాం, అసలు మమ్మల్ని పట్టించుకోలేదు. వెంటనే శాంతినగర్లో అశాంతి కలిగించి అంత కూటం పెడతాడు వీడు. ప్రభు వాడిని మారుచును కాక. ఏమి లేదు ఇప్పుడు, అసలు మా పట్టించుకోరండి. నీకన్నా మోసం చేశాడా, ద్రోహం చేశాడా, కొంప మంచి ఏమీ లేదులేండి. మరి ఏం చేశాడు? మా ఇంక చూస్తలేదండి. మరి ఇది కూడా కేసే. పాయింట్ అర్థమైందా? 40 సంవత్సరాలు అహరోను ఎప్పుడైనా తిరుగుబాటు చేశాడా? ఎప్పుడైనా అసంతృప్తిగా మాట్లాడా? మరి ఆ మాట్లాడికి ఎందుకు మమ్మల్ని పిలవటం? ఎప్పుడన్నా ఉన్నాడా? అసలు ఆ గొడవే లేదు, సైలెంట్గా ఉన్నాడు. ఈలోపు కొండ మీదకి వెళ్ళిపోయాడు, మొత్తం బ్లూ ప్రింట్ తెచ్చేసుకున్నాడు, గుడారం కట్టేశాడు, మొత్తం ప్రోగ్రాం తయారైపోయింది. రక్తమే జయం. ఇక బలి అర్పణలు స్టార్ట్ అవ్వాలి, అద్భుతమైన సేవ స్టార్ట్ అవ్వాలి. గుడారంలోకి వెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలో దేవునితో ముఖాముఖి మాట్లాడే రేంజ్ మనకే కదా ఉంది. హల్లెలూయా అని వెళ్ళిపోతుంటే, మోసెస్, yes my Lord, you just stay back, let Aaron be the high priest. నేను వెళ్ళిపోతే ముఖాముఖి ఎవరు మాట్లాడతారు? నేను వెళ్ళిపోతే మందసం మీద ముచ్చట్లు ఎవరు తెచ్చుకుంటారు? నేను వెళ్ళిపోతే ఎవరు జనాలతో నువ్వు వెయిట్ చేయనా, అరోన్ గారిని పంపిద్దాం లోపలికి. అతి పరిశుద్ధ స్థలములోనికి ఇప్పుడు ఎవరు వెళ్ళాలంట? చెప్పండి.
ఒకవేళ ఏదైనా తేడా వచ్చి చచ్చిపోతే తాడొట్టుకొని లాగే బ్యాచ్లో ఉండాలి తప్ప మోషే గారు పరిగెట్టుకు వెళ్తాకి. ఇప్పుడు చెప్పండి, అహరోను గారికి ఏమైనా న్యాయం జరిగిందంటావా? గిట్టుబాటు అయిందంటావా? నేను చెప్పనా, నువ్వు వేచి ఉంటే దేవుని ఎంత ఘనపరచాలా. ఏమే ఒక్కరోజు 2 రోజులు కానీ 40 సంవత్సరాలు ఎక్కడ అసహనం కానీ ఎక్కడ తిరుగుబాటు కానీ. ఏంటంటే మమ్మల్ని ఎందుకు పిలిచారు అసలు? మేము పెద్దవాళ్ళమైనా దేవుని సేవకుడు అని గౌరవించి అప్పగించిన వయసును కూడా చూడకుండా లోపడుతుంటే ఏంటో చిన్నపిల్లలు చేస్తున్నాం, గమనిస్తున్నాం. 40 long years. దిస్ ఇస్ టూ మచ్. సింపుల్గా చిన్నపిల్లలాగా ఎలా చెప్తాలా. ఒక రోజున అంటాడు, మోషే నువ్వు వెయిట్ చేయనా, ప్రధాన యాజకుడు అహరోను పెడదాం, అతి పరిశుద్ధలోకి అతను వెళ్ళాలి, తెర లోపల మాట్లాడితే అతనితో మాట్లాడతాను. ఏమన్నా తేడా జరిగితే తాడొట్టుకు లాగడం తప్ప నువ్వు కూడా లోపల రావద్దు, వెయిట్ చేయన్నాడు అంతే. మీరు చెప్పండి, దేవుడు అంత భాగ్యం అహరోనుకి ఎందుకు ఇచ్చాడు తెలుసా? అపేక్షే లేకుండా, అసహనమే లేకుండా, తిరుగుబాటే లేకుండా నమ్మకంగా అప్పగించుకొని సంవత్సరాల కొద్ది పరిచయం చేస్తున్నాడు. భాగ్యం ఎవరికి? మనం ఎప్పుడో చూసాం, ఇశ్రాయేలు పెద్దలను చూసాం, ఎలీషాను చూసాం, అహరోను చూసాం. భాగ్యం ఎవరికో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎవరికి భాగ్యాలు ఇస్తున్నాడు దేవుడు? కొత్త నిబంధనలోకి వస్తే యోహాను గారు యేసయ్య రొమ్మును ఆనుకుంటా ఉండేవాడు. అంటే బాగా యేసు ప్రభుకు క్లోజ్ ఎవరు అంటే అందరూ చెప్తారు ఆ రోజుల్లో, యోహాను గారు బాగా క్లోజ్ అండి. అంటే ఒక మీటింగ్లో కూర్చుంటే, ఇప్పుడు నేను అయ్యగారి పక్కన కూర్చున్నా, యోహాను అటు కూర్చోడు, అయ్యగారి మీద అనుకుంటాడు వెళ్ళి. అసలు పక్కన కూర్చోడు. అంటే ఫోటో తీసేవాడికి, వీడియో తీసేవాడికి ఊరి మీద ఏం తెలియాలి? బాగా క్లోజ్. మనం ఇక్కడ కుర్చీకి ఆనుకోవటం కాదు, అక్కడ అయ్యగారి మీద పడాలి. ఎంత క్లోజో, పెద్ద అయ్యగారి మీద పడిపోతున్నాడు, ఒళ్ళో పడిపోతున్నాడు, మీద అనుకున్నాడు, బాగా క్లోజ్ అనుకుంటా. అసలు ఈ ప్రొజెక్షనే కావాలి ముఖ్యంగా. కొంతమంది ఉంటారు సార్ అట్ట. మరి ఎంతమందిని అడ్డు మోసుకుంటూ అయ్యగారు ఇక్కడ దాకా వచ్చారో మనకు తెలియదు, కానీ దేవునికి స్తోత్రం. అంత ఆశామాసి ముచ్చటేం కాదుగా, తప్పదు. కొంతమంది హడావుడు. మా చర్చిలో ఒకడు ఉన్నాడు, ఎవరి గురించి ఎందుకు మాదే చెప్తాను. మంచి మీటింగ్స్ ఉంటే 1000 మంది జనం ఉంటే టక చేయి మీకు వచ్చేస్తాడు, వచ్చి చెవులోకి వస్తాడు, అయ్యగారు ఏమన్నా కావాలా అంటాడు. ఏమవుతున్నా ఏదన్నా అవసరం మెసేజ్ పెట్టండి, వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆడు రావాల్సిన అవసరం లేదు, నేను ఆడికి ఎప్పుడు చెప్పే ముచ్చట్లేదు. కానీ ఆడికి ఏం కావాలి? స్టేజ్ మీదకి వచ్చి అయ్యగారితో చెవులో మాట్లాడి వెళ్తున్నాడు. వీడు అయ్యగారికి బాగా ఆడుకోవడం గిట్టుబాటు అయిపోయింది ఆల్రెడీ. అది కిందకి వెళ్ళదు, అందరం చూస్తుంటారు. ఏమంటే అయ్యగారితో ఒక మాట చెప్పాలి, నేను చెప్తాను దిగింది. వీడికి కావాల్సింది ఇదే. నేను ఆడికి ఎప్పటికీ చెప్పేది ఏం లేదు, ఆడు తెచ్చేది ఏం లేదు. ఆడికి కావాల్సింది ఆవిడ సంపాదించేసినాడు ఆల్రెడీ కోటానికి వచ్చి. ఆయన పేరు యేసురమును అనుకొనివాడు. ఎరుకోలో ఒకడు ఉన్నాడు, మీరు ఎప్పుడైనా చూశారు లేదో? మత్తయి సువార్త 20 చివరిలో ఉంటాడు. ఆడు త్రోవ పక్కన గుడ్డోడు ఏం చేస్తున్నాడు? దావీదు కుమారుడు యేసు కరుణించని కేకలు పెడుతున్నాడు. ఆడి బాధ ఆడిది, ఆడు ఏడుపాడు ఎడుతున్నాడు. మధ్యలో వీడికి ఎందుకు వీడొచ్చాడు? ఏయ్ నర్మయ్, యూ విలేజ్ ఫెలో, దిస్ ఈస్ అఫీషియల్స్ క్యాంపెయిన్, యు నో, యూ మస్ట్ మెయింటైన్ సమ్ డీసెన్సీ, షట్ అప్, డోంట్ షౌట్ లైక్ దట్ అన్నాడు. ఆడు గుడ్డోడు, ఈడి వాళ్ళకం సోల్లేడు. ఆడికి ఎంతవరకు ఏమర్థమైంది? నేను గుడ్డోడిని, బాగు చేసేవాడు యేసయ్యా, నా ఏడిపేదో ఈడేవాడు రా మధ్యలో అనుకుని సౌండ్ పెంచాడు ఆడు. హలో హలో షట్ అప్ కబడ్దార్, తలచుకో, రై కుదరకుండా రై, ఆడవడంత ఈడిదే. ఇప్పుడు మీరు చెప్పండి, ఆడెవడో? నోర్మస్కో ఆగా అన్నాడు కదా, ఆడెవడు ఇంతకే? 12 మందిలో ఒకడా? ఎరుకో మీరా? లోకల్ ఎమ్మెల్యే? అసలు ఎవడాడు? అసలు ఆడికి సంబంధమే లేదు. ఆడు యేసు ప్రభు తాలూకా కాదు, అపోస్తలుడు కాదు, ఆ పట్టణ అధ్యక్షుడు కాదు, ఆడెవడో కాదు. మరేంటి? వాడి పేరు మిస్టర్ హడావుడి. ఆడికి అసలు సంబంధమే లేదు.
వచ్చాడు రాయ్ బాబు కాదు రాయ్ జరుగు రాయ్ రాయ్. చూసే వాళ్ళకి ఈడే కన్వీనర్ అనుకోవాలా. అసలు మీటింగ్ ఆడిది కాదు, ₹10 ఖర్చు ఆడిది లేదు. ఆ టయానికి తయారు వచ్చి అడవుడు చేస్తుంటాడు. అలాంటి వాళ్ళని కూడా ప్రభు వాడుకుంటాడు. చెప్తాను అది కూడా గోల్ చేశాడుగా. చివరిగా రే ఇట్రారా అన్నాడు. వీడొచ్చాడు. వస్తే కొంచెం అని చేయి పట్టుకుని తీసుకురా. ఎవరిని ఎట్లా సెట్ చేయాలో యేసు ప్రభుకు తెలుసు. స్తోత్రం చెప్పండి. ఈడొచ్చి ఒరే గుడ్డివాడా, మా మెయింటెనెన్స్ పని చేయలేదురా, నీ కేకలే నచ్చాయట, యేసు నిలిచి నిన్ను పిలిచి నన్ను పంపాడురా. గాడ్ ఇస్ స్మార్ట్ టు డీల్ సచ్ థింగ్స్ రైట్. ఎవరిని సరిగ్గా సెట్ చేయాలంటే కీలు ఎరిగి వాత పెట్టడం అంటే యేసు ప్రభు తర్వాత. స్తోత్రం చెప్పండి. నోర్మే రాయ్ రాయ్ అన్నవాడు ఇప్పుడు దానా నిన్నెవడెవడు అనగదొక్కే ప్రయత్నం చేశాడో, ఎవడెవడు నోరు మూపించే ప్రయత్నం చేశాడో, ఎవరెవరు నీకు దేవునికి మధ్యలో అడ్డం వచ్చాడో ఆన్నే నీకు అసిస్టెంట్గా ఎత్తాడు. యేసు రక్తమే జయం. ఇది వినడానికి సింపుల్గా ఉంది. నీ డిపార్ట్మెంట్లో నీ జాబ్ చేసే చోట ఇది నెరవేరితే అప్పుడు తెలుస్తుంది దేవుని శక్తి అంటూ నీకు అర్థం అవుద్ది. ఇప్పుడు వినడానికి సింపుల్గా ఉంది. నిన్ను ఎదగనివ్వకుండా ప్రభువుని బట్టి నీ ప్రార్థన తొక్కివేసి నీ ఆరాధనతో నువ్వు సాక్ష్యం ధరి ఆగవయా ఎక్కడ పడితే అక్కడ మత ప్రచారం అంటాడు కదా. ప్రభు అన్నీ నీకు అసిస్టెంట్గా వేస్తాడు. నీ చేయి పట్టుకొని ఇలా ఎక్కడికి వెళ్ళినాడు. సార్ వాటర్ బాటిల్ పట్టారా, తప్పదాడికి డ్యూటీ చేశాడు యేసు ప్రభు. చెప్పరే హల్లెలూయా. ఈడ్చిదంతే వెళ్ళి అగ్నిగుండలో పడి చచ్చిపోతారని మాట్లాడిన పెద్ద మనుషులు, క్యాబినెట్ వాళ్ళు, కమిటీ వాళ్ళు వరుసగా ఒకనాడు తర్వాత ఒకడు వచ్చి వీళ్ళ జుట్టు వీళ్ళ బట్టలు వాసన చూడదు. పెద్ద పిలిగ్రిమ్ ప్రోగ్రామ్ ఇప్పుడు. ప్రతి ఒక్కడు వచ్చి నెక్స్ట్ ఆర్థిక మంత్రి, నెక్స్ట్ క్యాబినెట్ ఏం చేస్తున్నారంటే వాసన చూస్తున్నారా. ఒక్కొక్కరిని సెట్ చేయటం ఆయనకి తెలుసు. ఈలోపు మనం ఆవేశపడిపోయి తప్పో నువ్వు దేవుని కర్రలు కట్టు వస్తున్నావు తప్పదే మనకి ఎందుకు. కాసేపు ఊరుకుంటే మన ఏడిపేదో మనం, మన అరుపేదో మనం, మన కేకేదో మనం, మన స్తుతి ఏదో మనం, మన ఆరాధన ఇది చేసుకుంటే ఆయన సరిగ్గా సెట్ చేస్తాడు యేసు ప్రభు. చివరికి ఆడే మనకు అసిస్టెంట్ అవుతాడు. ప్రశాంతంగా సాగిపోద్ది. ఈ లోపు మనకి ఎందుకు వచ్చిన కంగారు సార్. ఇంత మాత్రపు జీవితమునకు వట్టి భ్రమయేలనో వెర్రిమానవా. ఇది సిద్ధాంతం. ఏమీ లేదు, అలసిపోవటం తప్ప. భాగ్యం ఎవరికి? ఓర్చుకున్నాడికి, అప్పగించుకున్నాడికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరెవరు కనపడ్డారు మనకి? 70 మంది పెద్దలు కనపడ్డారు. నెక్స్ట్ ఎలీషా కనపడ్డాడు. నెక్స్ట్ అహరోను కనపడ్డాడు. నెక్స్ట్ గుడ్డోడు కూడా కనపడ్డాడు. దేవునికి స్తోత్రం. సరే సబ్జెక్టుకి వద్దాం. యోహాను గారు ఎక్కడ అనుకుంటాడు యేసయ్య రొమ్మున పెద్దానికి. నిజానికి 12 మందిలో స్పీడ్ ఎవరో? పేతురు గారు. కానీ రేంజ్ ఎవరిది? చెప్పండి, రేంజ్ ఎవరిది? రే ఏంటి స్పీడ్ అవుతున్నావు? సీనియర్ ఎక్కడ? ఆగో వెయిట్ చేయి అన్నాడు. గట్టి కలపడిపోతామంటే యేసుప్రభు రొమ్ము మీద ఉంటాడు. అంత సాత్వికుడు దీని మనసేం కాదుగా. పేతురు గారి స్పీడ్ ఉన్నాయి అంత కదా. ఎక్కడ ఉంటాడు వెళ్ళేపటికి? ఓ మై జీసస్, దట్స్ ఆల్ రైట్. యేసుప్రభు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చెప్తాను నీ సంగతి. అట్లా పరిస్థితి. ఏమని అందామంటే యేసుప్రభు రొమ్మున అనుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్ అనయ్య. తప్పదు, అనుకున్న చోటు అటువంటిది. చూశాడు యేసు రక్తం వేద్యాయం. పోనీ అక్కడ ఫీలింగ్ అయినా సుమారు 8 చోట్ల ఉంది, 4 సువార్తలు కలిపి. ప్రభా నీ తర్వాత నెక్స్ట్ ఎవరో? ఈ ప్రశ్న పేతురు ఎప్పుడు అడగల. జబదే కుమారులే యోహాను యాకోబే ప్రతిసారి ప్రభా నెక్స్ట్ ఎవరో? నువ్వు వెళ్ళిపోతాను అన్నావు కదా, నెక్స్ట్ ఎవరో అంటే ఇంకెవడు రా నా రొమ్మును అనకూడదు నువ్వేగా. ఆ మాట అనిపించుకోవడానికి 8 సార్లు ట్రై చేశారు. వర్కౌట్ అవ్వాల. చివరికి తల్లికి వందనం అమ్మగారిని ప్రయోగించాడు. ఎక్కడ? కొన్ని వేల మంది సభలో ప్రభు పరలోక రాజులు నీ కుడి వైపున పెద్దోడు, ఎడమ వైపున చిన్నోడు ఉందరు, నువ్వు కాదన్నవాడు అవునంటావు ఆమెనంటావు, నాకు ముందే తెలుసు హల్లెలూయా అంటుంది ఆవిడ. నువ్వేం అడుగుతున్నావు? నాకు తెలుసు, నీ ప్రేమ తెలుసు, నేను నమ్మకం. నువ్వు పెద్దోడు ఇటు, చిన్నోడు అటు, పెద్దోడు ఇటు. ఆగట్లే పెద్ద మనిషి. నేను పొందే బాప్తిసం పొందలేరు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనంగానే
పొందారులే అయ్యా అంటలా వీళ్ళకి సార్ పొందేదము. అసలు ఇప్పుడు దాకా మాట్లాడింది ఆమెగా మధ్యలో నువ్వు ఎట్టొచ్చావు? ఇంటికాడ ఇచ్చిన ప్రాంప్టింగ్ అయిపోయింది, ఇప్పుడు లేదు. పోలీసు వాళ్ళంట నాకు తెలియదు, పేపర్లో చదివా. ఒక చిన్న దొంగను పట్టుకోలేక జడ్జి గారితో తిట్లు తింటున్నారంట రోజు. ఒక దొంగను మా దగ్గర మీరా అని తిడుతుంటే ఒక బకరగానే పట్టుకోరా నీకు 500 ఇస్తాను రా. జడ్జి గారి దగ్గర నేనే చేశాను ఒప్పుకోరా, మా పరువు పోతుందిరా, 500 అయితే కుదరతానంట. 5,000కి సెట్ చేసుకున్నాడు. నువ్వు ఒక 2 రోజులే ఉంటావు, ఈ 2 రోజులు ఇంటికి వాళ్ళకి అన్ని సరుకులు ఇస్తాం, వాళ్ళ 3 పూటలు బిర్యానీ పెడతాం, లోపల నీకు కూడా బిర్యానీ, 5,000 క్యాష్ 2 రోజులు. ఓకే 2 రోజులకి 5,000 ఓకే ఒప్పేసుకున్నాడు. ఆడు కోట్లోకి వెళ్ళాడు. అయితే దొంగతనం నువ్వేనా? నేనే. ఎత్తుకెళ్ళిపోతే నువ్వేనా? నేనే. 2 లక్షలు నువ్వేదా? నేనే. అన్నీ ఒప్పేసుకున్నాడు ఆడు. అయితే నేరం అంగీకరిస్తున్నావు అన్నమాట. ఏమో ఆ మాట చెప్పలేదు నాకు అన్నాడు. స్తోత్రం. ఇప్పుడు ఈ ప్రాంప్టింగ్ కానిస్టేబుల్ ఎవరో? యోహాన్ గారు. నువ్వు ఇట్టు అడుగమ్మా, నీకెందుకో మేము అడిగితే వర్కౌట్ అవ్వట్లేదు. అంతమందిలో ఒక ఆడబిడ్డను కాదండు, ఆయన ప్రేమ గల దేవుడు, నువ్వు కన్నీరు కడితే వర్కౌట్ అవుతుంది, సెంటిమెంటు హల్లెలూయా అని చెప్తే పాపం నమ్మి అయ్యా ఇటు ఒకడో అటు ఒకడో, మిగతా 10 మంది సంగతి మాకు తెలియదు, మా విద్యుల్ని సెట్ చేయి. నేను బాప్తీసాన్ని పొందేస్తాం. మీరెందుకు స్పందించారా అంటే మేమేగా ప్రాంప్టింగ్ ఇచ్చింది. ఇలా ఇన్నిసార్లు ట్రై చేసినా సరేలే అనలేదు యేసు ప్రభు. తీరా దేవుని రాజ్యం స్థాపించాడు, ఈయన వెళ్ళాడు, ఆత్మను పంపాడు, సంఘం ఆవిర్భవించింది. ఇక చూడు అపోస్తలుల కార్యంలో యోహాను పేతురు కాదు, పేతురు యోహాను. ఎక్కడ మాట్లాడిన పేతురే, ఎక్కడ ప్రసంగించిన పేతురే, ఎక్కడ అద్భుతాలు పేతురే. పేతురు వెళ్ళిపోయేదాకా ఈ బాబుకు పెద్ద ఛాన్సులు రాలా. అవునా కాదా? ఎందుకంత స్పీడ్ అయింది? ముందు మాట్లాడితే యేసుప్రభు తర్వాత నేను హలో ఇక్కడ సీనియర్, మన దగ్గర కాదు యేసుప్రభు దగ్గర కూడా నెక్స్ట్ మేమేనా? ఒకసారి ఒక మాట చెప్పండి, మేము వెనకాల చూసుకుంటాం మీ తర్వాత. ఇట్లా ఎగిరెగిరి పడితే, ఆరాట పడితే పూర్తిగా వెనక్కి వెళ్ళిపోద్ది బండి. అర్థమైన మట్టికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తాళం చేతులు గుత్తు పేతురికి ఇచ్చినా యోహానే ముందు ఉంటున్నాడు. అనయ్య కీస్ అనయ్య, యేసు ప్రభు తీసుకొచ్చి పేతురుని ముందు పెట్టాడు. ఒక్క ప్రసంగం 3,000, రెండో ప్రసంగం 5,000, ఇంక తిరగలేదు. యోహాను సపోర్ట్ చేయటమే, పేతురు దూసుకెళ్ళిపోవటమే. ఇందు మూలముగా భాగ్యం ఎవరికి? ఓర్చుకున్నోడికి, కుదురుగున్నోడికి, అప్పగించుకున్నోడికి, హడావు లేనోడికి, పెద్ద ఆశ లేనోడికి. అర్థమైపోయిన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. వాక్యం ఏంటి? వాళ్ళ భాగ్యం ఎవరికి? భోజనం ఎవరికి? హల్లెలూయా. కొంతమందిని చెప్పానుగా భాగ్యం ఎవరికో, ఇక భోజనం కూడా చెప్పేసి వెళ్ళిపోదాం. ఆమె చెప్పగానే తినేస్తారా? ఇంకొక రోజు ఉందండి బాబు, చెప్పండి. భాగ్యం ఎవరికి? భాగ్యములు ఎన్ని పేర్లు చెప్పాను నేను? 1 70 మంది పెద్దలు, 2 3 4 5 ఇంతమందిని చూపెట్టాం. మనకి ఏమర్థం అవుతుంది? భాగ్యం ఎవరికి? మొత్తం అన్నీ చూస్తే ఎవడు ఎక్కువ ఆరాట పడుతున్నాడు, అడవుడు చేస్తున్నాడు, వాడికి ఎప్పటికి అవకాశాలు. ఎవడు అప్పగించుకొని దేవుని చిత్తం అనుకొని ఇచ్చిన దాంట్లో నమ్మకం ఉన్నాడు, వాడికి గొప్ప భాగ్యాలు దక్కుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునగా. అలా నెక్స్ట్కి వెళ్ళిపోదాం. భోజనం ఎవరికి అనండి. 9 చేతులు ఎత్తారు. అప్పుడే కాదు యేసు రక్తం ఇచ్చేయం. ఇప్పుడు కానీ చేతులు ఎత్తారు. అయ్యగారు ఈసారి 39కి వెళ్ళరు, ఇక 40. నువ్వు వచ్చి భోజనాన్ని చేతులు ఎత్తి చేస్తున్నావు అబ్బాయి, నిన్ను ఈరోజు పిలవకూడదు. ఆమె భోజనం ఎవరికి? 11వ వచనం. ఏ 11? నిర్గమ 24:11. ఆయన ఇశ్రాయేలులోని ప్రధానులకు ఏ హానియూ చేయలేదు, వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకున్నారు. ఎంత కమ్మని మాట అండి. వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొనరే. స్తోత్రం చెప్పండి. నేను 40 రోజులు అనుకున్నానండి, 40 రోజులు అయిపోయింది, నేను తినేస్తానండి. నేను 21 రోజులు నేను తినేస్తానండి. నువ్వు క్యాలెండర్ పెట్టుకొని చేతిలో గడియారం పెట్టుకొని భోజనం చేసేస్తాం కదా పెద్దగా. స్తోత్రం చెప్పు.
ఎప్పుడు భోజనం చేయాలంటే 40 రోజులు ముగించినందున తినేదము. 21 days అనుకున్నాను కాబట్టి తినేస్తాను. నువ్వు తారీఖెట్టుకొని తినేస్తాం కాదు, దేవుని ముఖమును చూచి అన్నపానములు తినాలా. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఒక ఆశ ఉండాలి, ఒక భారం ఉండాలి, ఒక పట్టుదల ఉండాలి, మోకాళ్ళ జీవితం ఉండాలి. ప్రభువు తిరిగి మాట్లాడే వరకు మోకాళ్ళు దిగని, ప్రార్థన మానని, రోదన ఆగని, కన్నీరు ఆగని ఒక పట్టుదల కలిగిన ప్రార్థనలు ఉండాలి. దేవుని ముఖము చూస్తేనే, దర్శనం కలిగితేనే, స్వరం వింటేనే, దీనికి జవాబు వస్తేనే నేను భోజనం చేస్తాను, లేకపోతే ఆయన వద్ద కనిపెడతాను అని ఒక పట్టుదల కలిగిన వాడే భోజనం చేయాలి. దేవుని ముఖమును చూచిన వాడు భోజనం చేయాలి. 40 రోజులు అయిపోయింది కాబట్టి ప్రేమ విందులు వద్దు, ఎవరో ఒకరు తింటారు, నువ్వు మానే అట్టండి. నేను అసలు ఫస్ట్ నుంచి అసలు ప్రేమ విందుకు డబ్బులు ఇచ్చినండి. ఫస్ట్ నేను ఎవడో ఒకటి తిన్నీలే నీ పేరు మీద. తినాలంటే చెప్పండి అనరే, తినాలంటే ఆమేనండి. పట్టుదలతో నిద్రపోకండి రాత్రి. స్తోత్రం చెప్పండి. 12 గంటలు కంటికి దారగా కన్నీరు రాకనండి. ప్రభువా నిన్ను చూడాలి, నీ దర్శనం కలగాలి, నా పట్ల నీ చిత్తం ఏంటో, నీ ఉద్దేశం ఏంటో, ఏమి ఏర్పాటు చేసావో, ఏమి సిద్ధపరిచాలో, ఏ వైపు నేను వెళ్ళాలో, ఏ పరిచర్య చేయాలో, ఏ విధంగా నీ కొరకు బ్రతకాలో, అయ్యా నువ్వు దర్శించు, నాతో మాట్లాడు, నాకు తేటగా కనులు తెరవజేయి, నీ మహిమను కనులారా చూసే కృప దయచేయి. ఒకటే పట్టుదల, దేవుని ముఖమును చూచి అప్పుడు ఆనందినాలంతే. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అన్నం మానేసిన వాడికి మాత్రమే కాదు, పట్టుదల కలిగిన వాడికి కావాలి. రోమాపత్రికలు ఏమంటాడు? మీరు ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి. ఏదో ప్రార్థన చేసేయటం కాదు, ప్రార్థనలో ఏముండాలి చెప్పండి. ఇప్పుడు ఎట్లా నేర్చారు తెలుసా? విశ్వాసం ఉండండి అని ప్రభు చెప్తే 2 మాటలు అడగటం, 3వ మాట ఏంటి తెలుసా? అడిగినవన్నీ నమ్ముతున్నా, పొంది నమ్ముతున్నాము తండ్రి ఆమేన్ అని భోజనం చేసేవి. ఎందుకని ఇది ఆగలేడేక కనిపెడతాం, ప్రార్థన చేయి. లేని పోని సాగు ఎందుకంటే అయ్యగారు అట్టగా చెప్తాడు. కానీ దేవునికి స్తోత్రం. ప్రభు మేము ఏమైతే అడిగి ఉన్నామో నువ్వు ఇచ్చి ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. అబ్బో కొంచెం భోజనం అబ్బా ఎంత గొప్ప విశ్వాసం కాదు. ఇక ఆగలేడు, మనిషి అయిపోయింది కోటం. అలారం పెట్టుకొని వచ్చాడు, ఇక అంతకన్నా అడవులు లేదు, ఇక అయిపోయింది. ఈయన ఆ మధ్య మా చర్చిలో గంటకొకరు ప్రార్థన చేయాలని పెట్టారు. ఓ ప్రత్యేక అవసరంతో మందిరంలోకి వచ్చి ఆ అంశం కోసం గంట ప్రార్థన చేయాలి. ఈ గంట ప్రార్థన చేసేవాడు నెక్స్ట్ గంటోడు వచ్చి ఆడు పక్కన మోకరం చేసి స్తోత్రం స్తోత్రం అంటే ఓహో నా గంట అయిపోయింది అనుకొని వీడు రావాలా కదా. నెక్స్ట్ గంటోడు రాకపోయినా వీడు వచ్చేసాడు. వీడు వచ్చేసిన తప్పు అంటలేదు, నీ గంట అయినట్టు నీకు ఎట్ట తెలిసిందన్న. స్తోత్రం అన్నయ్య గారు మధ్య మధ్యలో. ఇక వీడు అవసరమా మనకి? వీడి గంట సేపట్లో పద్దాక ప్రభు దర్శించని కార్యం చేయని అబ్బో ఇంక అరగంట దేవునికి స్తోత్రం 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 ఇంకో పావు గంట ఉంది. నువ్వు చేయిపోతే యారా ప్రార్థన? ఒక్క గంట అండి. తదుపరి గంట ప్రార్థించవలసిన వాడు వచ్చి వాడు ప్రార్థనలు స్టార్ట్ చేస్తే అది విని కదా నువ్వు ఆపాలా? వీడు ముందే అలారం పెట్టుకుని ప్రార్థన చేసేవాడు, ప్రేయర్ రూములకి సెల్ ఫోన్ తీసుకెళ్ళేవాడు. అది ఎంత అందమైన ప్రార్థనా పరుడు మీరు చెప్పండి. వాడు సెల్ ఫోన్ పట్టుకొని ప్రార్థన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంటాడు. తలుపులు కాదు, ముందు ఫోన్ ఆపాలని ఆపడం. ప్రార్థన స్తోత్రం స్తోత్రం ఫోన్ వస్తుంది. హలో నేను ప్రేయర్లో ఉన్నాను, తర్వాత వీడు పట్టుకెళ్ళి నా మొక్క చెప్పడానికి కదా. వీడంత అద్భుతమైన ప్రార్థన పరుడు మీరు చెప్పండి. వీడు చేసిన పావుగంట ప్రార్థనలో కనీసం 10 కాల్స్ కాన్సన్ట్రేషన్ అందరికీ. నేను ప్రేయర్లో ఉన్నాను తర్వాత. ప్రేయర్లోకి ఎందుకు వెళ్ళాడు అంటే ప్రేయర్లో ఉన్నానని చెప్పడానికి వెళ్ళాడు. ఇంతకన్నా దుర్మార్గుడు ఉన్నాడా? నేనైతే అట్ట కాదనే వాళ్ళు స్తోత్రం చెప్పండి. అది మనకు కావాల్సింది అది సార్. చెప్పండి, భోజనం ఎప్పుడు చేయాలి? రేపా? వద్దు నాన్న. వారు దేవుని ముఖమును చూచి ఆమేన్ ఆమేన్. నన్ను ఒకడు అడిగాడు, ఏంటి ఇప్పుడు నువ్వు దేవుని ముఖం చూస్తావా? నీకు అంత రేంజ్ ఉందా? నీకు అంత స్థాయి ఉందా? నీకు అంత సీన్ ఉందా? నువ్వు దేవుణ్ణి చూడగలవా? చూసి బతుకుతావా? ఆడ అసలు ఆపట్లా. నేను అన్నాను, ఒరే అమ్మాయి ఇక్కడ నాకు దేవుణ్ణి చూసే స్థాయి లేదని నేను ఇప్పటికి 1000 సార్లు చెప్పాను రా. నువ్వు కొత్త పాయింట్ పట్టుకున్నావు యూజ్లెస్ ఫెలో. అవు నువ్వు అక్కడ
నాకు దేవుని చూసే స్థాయి లేదు, కానీ నాలాంటోడు కూడా తను ప్రత్యక్షపరుచుకునే ప్రేమ ఆయనకు ఉంది. నీకేంట్రా ప్రాబ్లం? అక్కడ సప్పుడు దెబ్బలు కొట్టబాకండి, కొడితే పవర్ఫుల్గా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నాలాంటోడు కూడా తను ప్రత్యక్షపరుచుకునేంత ప్రేమ ఆయనకుంటే నీకేంట్రా ప్రాబ్లం? అసలు నా సొమ్ము నాకు ఇష్టమని అడిగిస్తే నీకేంట్రా అడగల? యేసు ప్రభు మత్తయి సువార్త 20లో నీ కడుపు మంటగా ఉందా? అయ్యబ్జలు మా పాస్టర్ గారు చెప్తే దానికి ఒక పేరు చెప్పా, ఆత్మీయ అల్సర్ అని. ఆత్మీయ అల్సర్ ఏం తిన్నా పడదడికి, పులుపు మంట వచ్చేది, కారం మంట వచ్చేస్తుంది, ఉప్పు ఎక్కువ మంటది, అల్సర్ అండి. బాబోయ్ కడుపు మంట వచ్చేది, మజ్జిగ తాగాలండి, గొప్ప నీళ్ళు, ఇంకేం తిన్నా అయ్యి బాబోయ్. సేమ్ ఇలాంటి ఆత్మీయంగా ఉంటాడు ఒకడు. ఎవడు పాటిపడినా ఈడికే మంట, ఎవడు వాడపడ్డా ఈడికే ఈడి ప్యానం కుదురుండదు. కారణం ఏంటి? అల్సర్ ఈడికి. హలో, ఏమన్నా బోధపడుతుందా? ఎవడు పడతాడు తినేయటం కాదు, ఎవడు తినాలి? దేవుని ముఖమును చూచి. స్తోత్రం చెప్పండి. ప్రకటన గ్రంథంలో యోహాను నేను ఆయన చూచినప్పుడు ఏమైపోయాడట? అది చూపించాడు ఒకడు. ఏమన్నా మీరు మాట్లాడుతున్నారు కానీ చూడాలనుకున్నాడు యోహాను, చూసి చచ్చిపోయాడు, చచ్చినట్టు అయిపోయాడంటే, ఓ రమాయి కూడా చూడలేక మూర్చపోలేదురా, చూసిన తన్మయత్వంలో ఆనందంగా హాయిగా కాళ్ళ మీద పడ్డాడు. ఒకళ్ళు అన్నారు ఆమెనని, మిగతా అందరికి డౌటే. అక్కడ ఏమన్నాడంటే, ఆయన చూశాడు కదా, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వాళ్ళ పాదాల మీద, చూడలేక కాదు, చూసిన ఆనందంలో తన్మయత్వంలో. ఎందుకంటావా? తల వెంట్రుకల రంగు రాశాడా? మాట్లాడు. కన్నుగుడ్ల రంగు కూడా రాశాడా? పోన్లే ఏదో. నా పాయింట్ ఏంటంటే, ఆ కలర్ కూడా చూశాడంటే చూడగలిగాడా, చూడలేకపోయాడా? చూడలేక అయ్యి బాబోయ్ అని పడిపోయాడా? కలర్ రంగు కూడా చెప్పాడంటే ఎంత తేటగా చూశాడు. నేను అన్నాను, ఇట్ ఈస్ నాట్ అబౌట్ క్యాలిబర్ అండ్ కెపాసిటీ, ఇట్స్ ద గ్రేస్ ఆఫ్ ద ఆల్మైటీ. తను ప్రత్యక్షపరచుకోవడానికి ఆయన ఇష్టపడితే నీకేంట్రా ప్రాబ్లం అసలు? హల్లెలూయా చెప్పరా గట్టిగా మీరు, హల్లెలూయా. అక్కడ దాకెందుకు నీ మహిమను కల్లారా చూడాలి అన్నాడు. ఎవరో మోషే. నేను పేర్లు మార్చేసా. ఎవరండి ఆయన? మోషే. బాబు చూసి బతకలు ఎవరో చచ్చిపోతారా, నీకు ఎందుకు వద్దురా అన్నాడు. లేదు చూడకుండా బతకటం ఎందుకు, చూసే సత్తాలే, నాకు ఇచ్చే ఛాన్స్ అన్నాడు. చెప్తే అర్థం కాదాడు. లేదు నాకు వద్దు, నాకు కావాల్సిందే అన్నాడు. సర్లే ఆ బండ సందులో ఉండు, నీ ముఖం చూసి అంత స్థాయి లేదు, కానీ నేను దాటిపోయిన తర్వాత నీ ముఖం మీద చేయి పెడతా, నేను దాటాక చేయి తెస్తా, నా వీపు కనపడుతుంది సార్, సాటిస్ఫై అయిపో, ఎక్కువ ఫీల్ అవ్వబాకు చాలు అన్నాడు. సరే ఆ మాత్రం ఎందుకు పోనివ్వాలి, ఓకే అన్నాడు. డీల్ ఫిక్స్ అయిపోయింది. చేయి పెట్టాడు, వెళ్ళిపోయాడు, వీపు చూశాడు. మోసెస్, ఆర్ యూ సాటిస్ఫైడ్? నో మై లార్డ్. ఇందాక ఒప్పుకున్నావు కదరా, ఒప్పుకోకపోతే ఈ మాత్రం దక్కుద్దా? నెక్స్ట్ లెవెల్కి ఇట్టు కాదురా బాబు అని కొండ మీద తీసుకెళ్ళి ఏం చేశాడంట, మేఘములోకి ఎక్కించుకుని ముఖి అనండి. అంటే ఒక ముఖం దేవుడిది, ఒక ముఖం ఎదురు బదురు, ఆమ్నే సామ్నే బయటకే బాత్చీత్ కర్లియా, యేసు రక్తమే జయం. స్తోత్రం చెప్పరే గట్టిగా, హల్లెలూయా. ఇవన్నీ వదిలేశాడు, ఇవన్నీ చూస్తే చచ్చిపోతామంటగా. ఆ మొక్క చెప్పినోడికే చూపించాడు అమ్మాయి కూడా. వీడు అర్ధాకలి మహాపాపని, సగం శుద్ధి, వేదబుద్ధి, ఆ చిన్న వచ్చిన పక్క వచ్చిన చదవడీడు. అక్కడ చదివి ఎవడు చూడలేడు. ఆమెన్ దానికి ఎర్ర గీత చూడతాడు. రేపు ఆదివారం మధ్య దాడి జనాల మీద, సంఘానికి అందరూ ఆకలితో వస్తాడు, చెప్తాడు ఎవరు దేవుని చూడలేరు, చూస్తే బతకలేరు, గంటన్నర చెప్తాడు. ఇప్పుడు ఏం చేసుకుంటారు వాళ్ళు? వాళ్ళ ఆత్మలు బలపడతాయా? వాళ్ళకి ఆహారం అందుద్దా? చాలామంది దినములలో చూచినట్లయితే మరి ఓ విధంగా ఏంటి, మొన్న ఒకడు మా దగ్గరికి వచ్చాడు, ఏమీ లేదు సబ్జెక్ట్ మాట్లాడితే అంటాడు, పిల్లలు మనం చూసినట్లయితే. నాకు చిరాకు వచ్చి మైకాపేసి, అసలు నువ్వేం చూసావు చెప్పురా, మా ప్రాణం తెత్తాక మాట్లాడు. చూసినట్లయితే అసలు ఏం చూసావు, అసలు నీకున్న ప్రత్యక్ష ఏంటి? ఇట్స్ వెరీ బిగ్ జీరో. ఆడవుడు రికమెండ్ చేస్తే నేను ఎక్కబోయి పిలిచే, సర్లే రా అంటూ పిల్లరా మనం చూసినట్లయితే. ఏది దర్శనం? నేను చూసి వెళ్ళిపోతాను, గంట సేపు నుంచి ఏమీ లేదు ఇక్కడ. మంచి వాళ్ళు స్తోత్రం చెప్పండి. మీకు అర్థమైంది పాయింట్? ఎప్పుడు తినాలి? మన కన్నులు తెరవబడాలి, పొరలు రాలిపోవాలి,
దేవుని ప్రత్యక్షత కలగాలి, ఆయన ముఖ చూసే కృప కలగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అందుకొరకు అవసరమైతే ఇంకొన్ని రోజులు మోకరించాలి, రాత్రంతా నిలబడాలి ప్రార్థనలో. ఓ దేవుని సముఖము కలుగునంత వరకు ప్రయాసపడాలి. దేవుడు నిన్ను చూసి జాలి పడాలి, కనికరపడాలి. సర్లే వీడికి కృపిద్దాం అనుకోవాలి. ఇప్పుడు తాను అతని గెలవకునుంటూ చూసి దేవుడు ఓడిపోవటం ఏంటి? అసలు ఫీలింగే బాగాలేదుగా. దేవుడు తప్పది, తప్పు. దేవుడు ఓడిపోలేదో ఓకే. మరి యాకోబు ఏం గెలిచాడు అంటే, మరి దేవుడు ఓడిపోలేదు, మరి యాకోబు ఏం గెలిచాడు? ఇలాంటి విషయాలు మనం మాట్లాడకూడదండి. దేవుని స్తోత్రాలు. అసలు మేము మాట్లాడే ఇక సింపుల్. దేవుని మనసు గెలిచాడు, దేవుని వరం గెలిచాడు, దేవుని అభీష్టాన్ని గెలిచాడు. దేవుడు ఓడిపోవటం ఏముంటుంది? యేసు రక్తం జయం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఈ పూట దేవుని మాట మీ దగ్గర తీసుకొస్తున్నాను. అన్నం ఎవడ తినాలి తెలుసా? ప్రత్యక్షత కలిగినోడే, దర్శనం కలిగినోడే, కృప పొందినోడే, జవాబు వచ్చినోడే. 40 రోజులు అయిపోయింది తినేద్దాం, 7ంటికి అయిపోయింది తినేద్దాం, 21 అయిపోయింది తిని పక్కన పెట్టా. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నోటి నుండి ప్రతి మాట వల్ల జీవిస్తాడు. తిండి లేక కడుపు డొక్కలు ఎండిపోయి, వీపు కంటుకుపోయి, బక్క చిక్కిపోయాడు, తల మొక్కాల మధ్యలోకి వచ్చేంత ఎండిపోయాడు ఏలియా. మేలు జాతి గుర్రం దానా తిని పరిగెడుతుంటే దానికన్నా స్పీడ్గా పరిగెత్తాడు. నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ ద ఫుడ్ హి హ్యాడ్. ఆయన తిండి కాదు అది. God is the power and might of the Holy Spirit of God. God is the strength of the anointing. ఆయన అభిషేకించిన వానికి అధిక బలం ఇస్తాడంట. నువ్వు తినే బిర్యానీ ఏ మూలకి వస్తుందిరా నాయన? 4 దాటితే నరకమని పెద్దలు చెప్పారు. కడుపు నిండా మొత్తం బిర్యానీ తినేసి థమ్స్అప్ తాగేసి మొత్తం స్మాష్ చేసేస్తే ఇక అదే చివరిది. రేపు నుంచి నాకు ఇంకా ఆశ కలుగుద్ది. మేము ఇంటర్మీడియట్ పోయేటప్పుడు వరల్డ్ కప్ ఇండియా మ్యాచ్ అండి అటు చూసేవాళ్ళం. మాట్లాడితే పెప్సీ వాడు వచ్చేవాడు. పెప్సీ చూపెడితే ఏ దిల్ మాంగే మోర్. క్యా మతలబ్ ఉస్కా? ఇది తాగితే దాహం. అది యథార్థంగా అబద్ధం ఆడకుండా వ్యాపారం చేసినవాడు ఒక్కడే. ఈ పెప్సీ తాగితే నీ దప్పికి తీరుద్దని ఎప్పుడు చెప్పలేదాడు. ఇది తాగితే ఇంకా దాహం వద్దని చెప్పి అమ్మేసాడు. ఎంత యథార్థమైన వ్యాపారం అండి. ఏ దిల్ మాంగే మోర్ అంటే తాగిన ఇంకా తాగాలనిపిస్తా. ఎందుకు తాగాలనిపిస్తా? దాహం ఉంది ఎరక. చాలు అనిపిస్తే వ్యాపారం అయిపోద్ది. నీ మనసు ఎట్లా ఉండాలా? నీ ఆత్మీయ తృష్ణ ఎట్లా ఉండాలా? ఏమండి? ఇంకా చూడాలి, ఆయన వాక్యం వినాలి, ఇంకా ఆరాధన చేయాలి, ఇంకా పరవశించాలి, ఇంకా అభిషేకం పొందాలి. ఆ తాపత్రయం, ఆ కసి, ఆ మంట లోపల ఉండాలి. అవేమీ లేకుండా ఇంత మట్టుకు చాలు ప్రభో నా ప్రాణం తీసుకున్నాము. అసలు ప్రాణం తీసే ప్రోగ్రామే క్యాన్సిల్ చేశాడు. అట్టేం లేదులే రా, నువ్వు ఎక్కాల్సింది బోర్డు ఉంది, ఓపిక లేదు, అయితే తిను. ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాల్సిందే, చాలని ఆయన చెప్పాలి. సార్ మనం ఎవరు మాట్లాడదానికి? మంచి వాళ్ళందరూ ఆమేనండి చెప్పండి. ఎవరు అన్నం తినాలి? ఎప్పుడు అన్నం తినాలి? రేపు సాయంత్రం. నోవే అయ్యారు మొత్తం అందరం తలకాయలు లెక్కలు పెట్టి వండేశారు. చాలామంది తినరంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ ఏం చేస్తారట? దేవుని ముఖమును చూచి ఆమేన్ చెప్పండి. ఎందుకొరకు ఎదురు చూస్తున్నాము? ఎందుకొరకు ప్రార్థన చేసి మా కుటుంబాలు దర్శించబడాలి, మా ప్రజలు సర్వసత్యంలోకి రావాలి, అందరూ సహవాసానికి రావాలి, అందరూ ఆత్మచేత నింపబడాలి, అందరూ దర్శింపబడాలి, అందరూ మా యవనులు పరిశుద్ధులైపోవాలి, మా బిడ్డలు పరిచారకులైపోవాలి. ఆత్మలో ఈ కార్యాలు జరిగేదాకా నేను ఆమేన్. దర్శనం కలగాలి, స్వరం వినాలి, ప్రత్యక్షత కలగాలి, ఒక జవాబు రావాలి. ఇశ్రాయేలులో దేవుని ముఖము చూచి అన్నపాన మూర్తికే గోనెపట్టు చూసి ఎస్తేరమ్మ బట్టలు పంపించింది. తీసుకున్నాడా? నేను మొర్ర పెట్టేది చట్టం ఆగాలి, ఈ లోపు నాకు అక్కర్లేదు. యేసు 40 days ఫాస్టింగ్ అయిపోయిన తర్వాత నాకు దండం పెడితే మొత్తం ఇచ్చేస్తాను. దండం పెట్టాడా? చెయ్యి. నేను పోరాడి జయించి రాజ్యమును సంపాదించుకుంటాను, నువ్వు ఇచ్చేది నాకెందుకురా? ఏదో అట్లా ఎండి దండం పెట్టిన వచ్చేది వద్దు మనకు అతనిది. నో ఈజీ మనీ. అడ్డదారులు దొడ్డిదారులు దరిద్రం మనకొద్దు. పోరాడదాం, సాధిద్దాం, దేవునికి మహిమకరంగా బ్రతుకుదాం. ఎప్పుడు అన్నం తిందాం? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.